ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కీర్తనలు 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఆహారం కోసం ఆవురావురమంటున్న సింహం కంట పడింది ఒక కుందేలు. అంతే అమాంతముగా ఆ సింహం బలహీనమైన కుందేలను పట్టుకోబోయింది. సింహాన్ని చూసి బెత్తరపోయిన కుందేలు ఒక గంతు వేసి పక్కనే ఉన్న బండ సందులో దాక్కుంది. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే సామెతలు 30:26. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. సింహం నోటికి కుందేలు జీవితానికి బెత్తడే దూరం అయినా సింహం ఎంత ప్రయత్నించినా క్రూర చూపులు ఆ కుందేలును ఏమీ చేయలేకపోయింది. ఈలోపు ఈ సింహం అరుపులకు మరో 10 సింహాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ 10 సింహాలు కలిసి కూడా ఆ కుందేలును చంపలేకపోయాయి. చివరికి ఉసూరుమంటూ తలలు వేలాడి తీసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి సింహాలు. ఆ సింహాలను కుందేలు జయించింది. రాజైన సింహం అడవిలో బలహీనమైన కుందేలను ఎందుకు చంపలేకపోయింది? మీరే చెప్పండి. కుందేలు చిన్న జీవి అయినప్పటికీ బండ సందుల్లో దాక్కుంది కనుక అడవి మృగాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. కుందేల్లో శక్తి లేకపోయినా తాను దాక్కున్న బండలో భద్రత ఉంది. అవును కదండి. ఈ సత్యాన్ని గ్రహించిన దావీదు అందుకే అన్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అని దావీదు అంటున్నాడు. అర్థమైందండి. సింహం అడవికి రాజై ఉండవచ్చు, కుందేలు ఏమీ చేయలేని బలహీనమైన చిన్న జీవి అయి ఉండొచ్చు, కానీ తాను ఒక బండలోనికి వెళ్ళి దాక్కుంది. ఆ బండ దాని చుట్టూ రక్షణ కవచముగా ఆ కుందేలుకు ఉంది. సింహాలు ఆ కుందేల్ని ఏమీ చేయలేకపోయాయి. అలాగే దావీదు కూడా శత్రువులపై విజయం సాధించాడు. ఎలా? 2 సామ్యుయల్ 17:1-9. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 2,000 మందిని ఏర్పరచుకొని పోయి రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషే ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూషే అబ్షాలోము నొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనదని చెప్పమని అతని నడుగగా హూషే అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుకబంట వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో యొక్క గృహయందు మరి ఏ స్థలమందో దాగియుండును. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి ఊరుపోసుకొని చనిపోయాను. ఇక్కడ దావీదును ఓడించాలని అనేక మంది శత్రువులు అనుకున్నారు, కానీ విజయం మాత్రం దావీదుదే. ఎందుకంటే దావీదుకు బలం లేకపోయినా బలమైన దేవుణ్ణి ఆశ్రయించాడు. అక్కడ ఆ కుందేలు వలె దావీదు కూడా ఎంతమంది శత్రువులు వచ్చినా ఒక బండ కింద దాక్కుకొని ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. దావీదు మొదట నుండి తనకంటూ ఒక శ్రేష్టమైన దాగుచోటును కలిగి ఉన్నాడు. అదే దేవుని సన్నిధి. దావీదుకు జయం, శత్రువుకు అపజయం కలిగింది. కారణం దావీదు తెలివైన వాడనా కాదు, లేక బహుబలాఢ్యుడనా కాదు, కానే కాదు. దావీదు ఏర్పరచుకున్న దాగుచోటు అటువంటిది. దావీదు దాగుచోటు ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సురక్షితమైన దాగుచోటు అనే విషయాన్ని గ్రహించండి. ఎంతమంది శత్రువులు ఎదురైనా దావీదు ఆ బండ మీద అంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు నిలిచి ఉన్నాడు కాబట్టి ఎంతో సురక్షితంగా ఉన్నాడు, శత్రువులపై విజయాన్ని సాధించాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ బలమైన క్రీస్తును కలిగి ఉన్నారా? జీవితంలో అనేక శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, సింహం వలె భయపెట్టే ఆపదలు ఎదురైనప్పుడు మనం కూడా దావీదు వలె నా దాగుచాటు నీవే ప్రభువా అని ఆ బలమైన బండ క్రింద ఉంటే, ప్రభువైన యేసు క్రీస్తు చెంత ఉంటే సురక్షితంగా ఉంటాం అనే విషయాన్ని
గ్రహించండి. ఈరోజు వాక్యం వింటున్న మీ చుట్టూ శత్రువైన సాతాను పొంచి ఉన్నాడా? సమస్యలు, నిందలు, అవమానం, అపజయం, అన్యాయపు తీర్పు పొంచి ఉన్నాయా? అయితే ధైర్యం తెచ్చుకో. కుందేలు వలె తెలివిగా క్రీస్తనే బండలో నిన్ను నీవే దాచుకో. నీకే జయం, సాతానికే పరాజయం అనే విషయాన్ని గ్రహించండి. సాతాను గర్జించు సింహము వలె నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ నీవు క్రీస్తు చెంత, క్రీస్తు పాదాల చెంత ఉత్తమమైన దానిని ఏర్పరచుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం అంటున్న మీ బిడ్డలు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఇప్పుడే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, సాతాను కార్యాలను చెడగొట్టమని, అపజయాన్ని తీసివేసి గొప్ప విజయాన్ని దయచేయమని, మీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉంచమని, కృప అనుగ్రహించమని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరే రక్షించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.